దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత మనలో ప్రతి ఒక్కరిని ప్రభువారు పగటికి పగలు రాత్రికి రాత్రి కాసి కాపాడుచున్న దేవాది దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 14వ వచనం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. దేవుడి గొప్ప వాగ్దానం మన బ్రతుకుల్లో నెరవేర్చునుగాక. ఎంత గొప్ప దేవుడో చూడండి. దేవునిపై ఆధారపడినటువంటి వారినంట దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తారంట. సమస్త జనముల కంటే నీవెక్కువగా ఆశీర్వదింపబడతావు. మనం ఆశీర్వదింపబడాలంటే దేవునితో నడుచుకోవాలండి. దేవుని బిడ్డలుగా మనం కనబడాలి. దేవునితో మన జీవితాన్ని కట్టుకోవాలి. ప్రార్థన అనుభవాలు ఉండాలి. మనం ప్రతి విషయంలో దేవునితో స్నేహం చేయాలి. దేవునితో నీవు నడిస్తే దేవుడు నేను విడిచిపెట్టడు. ఈ భూ సంబంధమైనటువంటి ఎన్నో సమస్యలు మనల్ని చుట్టుకుంటూ ఉంటాయి. మనం వాటి వైపు చూడక జీవాధిపతి అయిన యేసయ్య వైపు చూస్తే ఆయన మనల్ని సమస్త జనముల కంటే మనల్ని ఆశీర్వదిస్తారు, హెచ్చులోనికి తెస్తారు. మరి నీవు ఆయన బిడ్డగా జీవిస్తున్నావా? ప్రార్థన అనుభవం నీకుందా? కష్టాల్లో బాధల్లో కృంగిపోతున్నావా? అధైర్యపడుతున్నావా? నీవు ప్రార్థించేది త్వరగా జరగకపోతే ఇంకేంటి, నా జీవితానికి ఇంక ఈ శ్రమలు ఇంతే, ఒకవేళ నాకు విడుదల లేదేమో, నా భవిష్యత్తు ఇంకా ఈ కష్టాల నుండి బయటపడదేమో అని కృంగిపోతున్నావా? ప్రియ సహోదరి సహోదరా, దేవుడు తన పిల్లల్ని ఎప్పుడు కూడా విడిచే దేవుడు కాదు. నీ ప్రభు నీకు వాగ్దానం చేశారు, నిన్ను విడువను ఎన్నడు ఎడబాయనని. విడువని ఎడబాయని దేవుడు, నీ జీవితంలో వింత కార్యాలు చేసే దేవుడు. నువ్వే శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నావు, నీ శ్రమలన్నీ కూడా యేసునామలో విడుదలైపోతాయి. సంతోషం ఇచ్చే దేవుడు, మూడు బారిపోయిన జీవితాలని సిగిరింప చేసే దేవుడు. నీ భవిష్యత్తు పట్ల నీ ప్రభు ఎంతో గొప్ప ఘనకార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. నిన్ను అందరికంటే హెచ్చులోనికి తేవాలని, సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువ ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటున్నారు. ఎప్పుడు నిన్ను ఆయన ఆశీర్వదిస్తారు? ఆయన బిడ్డగా నీవు జీవించినప్పుడు. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ప్రియమైన సహోదరి సహోదరా, కన్నీటితో ప్రార్థిస్తున్నావా? ఎడతెగక ప్రార్థిస్తున్నావా? దేవునితో నీ జీవితాన్ని కట్టుకున్నావా? అపవాది అనేక అగ్ని బాణాలు మన మీద విసురుతూ ఉంటాడు. ఎన్ని విసిరినా అపవాదికి అపజయం, నీకు జయం. నీ ప్రభు నీ పట్ల ఎన్నెన్నో మేలులు చేశారు, మర్చిపోకు. ఆయన చేసిన ప్రతి మేలు కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన బిడ్డగా జీవించు. ఆయన నిన్ను విడిచే దేవుడు కాదు. నీ ఒకవేళ శ్రమల్లో బాధల్లో ఉన్నవేమో, యేసునామంలో విడుదల అయినా దయచేయునుగాక. ఎవరు భయపడకండి, అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య ఎంత గొప్ప దేవుడు తండ్రి. సమస్త జన్మల కంటే నేను ఎక్కువగా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవా, నీ దయగల నామాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. సర్వ ప్రజల్ని చల్లగా కాపాడండి. మీ దాసులను కాపాడండి. సమస్యలు, వ్యాధి బాధలు, కష్టాలున్న ప్రతి బిడ్డలకు యేసునామములో విడుదల కలుగునుగాక. భయంకరమైన దుర్దినాలు ఉన్నాం ప్రభువా. ఎక్కడ చూసినా అశాంతి, అయ్యా శాంతి భద్రతలు అనుగ్రహించండి. సర్వ ప్రజల్ని చల్లగా కాపాడండి. నీ కొరకు మేము ఎలా కనిపెట్టాలో మాకు నేర్పించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకుంటారని శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.